హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రాంక్ బాయ్ విజయవాడ. ఇవాళ ఏంటంటే మంచి క్రేజీ ప్రాంక్ మీ ముందుకైతే వచ్చేసాను. మనోడు మన ఫ్రెండ్ అనమాట, మన ఫాలోవర్. వాళ్ళ అక్క మీద ప్రాంక్ చేయమని చెప్పాడు. మరి ఎట్లా అవుతుందో నాకైతే తెలియదు బ్రో. తను ఏమన్నా రివర్స్ అయితే ఎట్లా ఏమైనా ఫ్రెండ్ లాగే ఉంటుంది అంటే ఏమన్నా మరి సీరియస్ అయినా సరే నువ్వు చూసుకుంటావు. ఓకే ఓకే అయితే ఇప్పుడు మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ షో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం చాలా రోజుల తర్వాత అసలు వల్ల టైం కుదరట్లేదు. అవునా? ఎవరు తిన మా సిస్టర్ తిన. ఓహో అవునా? మాట్లాడు. సరే ఓకే బ్రో. మీ బ్రదరా? మన నేమ్ సురేష్. శ్రావణియా? ఓకే, నైస్ నేమ్. ఏం చేస్తూ ఉంటారు మీరు? బ్యూటిషియన్. అందుకే ఎంత అందంగా ఉన్నారు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదా? యాక్చువల్ నేను కూడా సింగిలే. బహుశా దేవుడు మీకోసం నన్ను ఇట్లా సింగిల్గా ఉంచాడేమో. ఎందుకు ఇంత అందంగా ఉన్నారు కదా, బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి? ఇష్టం లేదా? అంటే ఇష్టమైన వాళ్ళు ఇంకా లైఫ్లో రాలేదనా, లేకపోతే లవ్ అంటే ఇష్టం లేదు? లవ్ అంటే ఇష్టం లేదా? ఎక్కడ మీరు ఉండేది? విజయవాడ. యాక్చువల్లీ మీ డాడీ ఏమైనా పెద్ద దొంగ కాదు? అంటే ఆకాశం ఉండాల్సిన చందమామ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు కదా. మీరు అంత అందంగా నవ్వమాకండి. మీ నిజంగా మీరు నవ్వుతే చాలా అందంగా ఉన్నారు తెలుసా. అయ్యో, ఇంత చిన్న జోక్ కూడా నవ్వుతున్నారా? ఆయన మీ తమ్ముడు అన్నారు కదా, మీ తమ్ముడికి మీకు అసలు పోలికలే లేవు. మా మమ్మీ పోలిక. సారీ నేను మా డాడీ పోలిక. నేను మా డాడీ పోలిక. మీకు ఎప్పుడైనా ఏమీ అనిపించలేదు ఎట్లాగా? అంటే ఇంత అందంగా ఉన్నాను నేను, అంటే మీకు సెక్యూరిటీ కావాలి కదా, ఎట్లాగా బ్యాక్గ్రౌండ్? మా తమ్ముడు ఉన్నాడు కదా. తమ్ముడా? ఇంకా భయం లేదులేండి, నేను కూడా ఉంటాను మీతో పాటు. ఎందుకు? అంటే యాక్చువల్లీ నేను మిమ్మల్ని లవ్ చేస్తాను. ఎలాగో సింగిల్ అని చెప్పారు కదా, నేను సింగిలే, అందుకే మీకు ట్రై చేస్తున్నా. మీకు నేను పడాను కదా. నాకు పడరా మీరు? నాకు తెలిసిన ఒక పెద్ద ఒక మాట అన్నాడు తెలుసా? ఏంటది? ఒక అమ్మాయి వారానికి పడుతుంది, ఇంకో అమ్మాయి నెలకు పడుతుంది, ఇంకో అమ్మాయి సంవత్సరానికి పడుతుంది, కానీ ఫైనల్లీ ఒక అమ్మాయి ఒక మగాడికి పడుద్ది. అలాగే మీరు కూడా నాకు పడతారు. అబ్బో, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్? అవును, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అబ్బో అవునా? చూసావా మన టేస్ట్లు కూడా ఎట్లా కలిసినాయో. అబ్బో, ఇంక నువ్వు కలిసావు అనుకో, ఇద్దరం కలిసి ఎందుకు అట్లా అంత అందంగా నవ్వుతున్నావు? నిజం చెప్తున్నా, చూస్తుంటే నీ ఫిగర్ నాకు వస్తుంది బీపీ షుగర్. నీకెవరు చెప్పలేదా ఏంటిది? నువ్వు నవ్వుతే బాగుంటావని? లేదు, చెప్పలేదు. బహుశా వాళ్ళ కళ్ళు పోయి ఉంటాయి. నిజంగా నీ సైడ్ ముక్కు కూడా సూపర్ ఉంది. థ్యాంక్ యూ. హార్ట్ఫుల్లీ చెప్తున్నా. అయినా మీరు ఇలా ఫ్లట్టింగ్ చేయొచ్చా? నేను ఫ్లట్టింగ్ చేయట్లేదు, మిమ్మల్ని మీరు అందంగా ఉన్నారని చెప్తున్నా అంతే. అది ఇందా నుంచి మాట్లాడుతున్నా, మీకు ఇక్కడ ఏదో అంటుకుంది. ఏంటిది? అచ్చా క్యూట్నెస్. ఆయన అంత అందంగా ఉండడం తప్పు కదా? కాదు, అంత అందంగా ఉండడం తప్పు, అందులో మళ్ళీ సింగిల్గా ఉండడం. నాకు లవ్ ఇంట్రెస్ట్ లేదు, అందుకే నేను వచ్చా కదా ఇప్పుడు. మీరే లవ్ ఇంట్రెస్ట్ లేదంటే మీరు వస్తే అవ్వదు కదా. అందరు అబ్బాయిలు ఒకలాగా, నేను ఒకలాగా, అందరిలా కాదు, మనం అందరూ ఒక్కటే మాక్సిమం. అట్లా అనుకుంటారు, ఎందుకని అట్లా అనుకోవడం? అసలు మనకు కావాల్సిన వాళ్ళు రైట్ పర్సన్ రావాలని మనం అనుకుంటాం, కానీ మనకు వచ్చే పర్సన్ రాంగ్ పర్సన్ అయితే అయితేనా? అది ఎట్లా కనిపెడతారు మీరు? అది చూసే వేళ తెలుస్తుంది కదా. మరి ఇప్పుడు నన్ను చూసారు కదా, మరి నేను గుడ్ పర్సనా రాంగ్ పర్సనా? ఫ్లట్టింగ్ పర్సన్.
ఇంకేం మీ తమ్ముడు వెళ్ళి ఇంకా రాలా? వాటర్ బాటిల్ అమ్మడానికి వెళ్ళాడో తేడానికి వెళ్ళాడో తెలియట్లా. వాటర్ బాటిల్ అమ్మడానికి వెళ్ళాడో తేడానికి వెళ్ళాడో తెలియట్లా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? ఇంటికి. ఇంటికేనా? మరి మీ బర్త్డే ఎప్పుడు మీది? ఆగస్ట్ 18. అవునా, అప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. ఇంకా చాలా టైం ఉంది కదా. అదే అప్పుడే ఇస్తాను మీకు ఒక గిఫ్ట్, చెప్పండి. మ్యాచ్ బాక్స్. ఎందుకు? ఎందుకంటే మా ఇంటికి వచ్చి దీపం వెలిగించాలి కదా. ఓకేనండి. మరి మా మమ్మీ చెప్పేస్తా ఇంకా. ఎందుకు? అంటే మా ఇంట్లో నాకు ఇంకా కోడలు దొరికేసిందమ్మా, ఇంక నువ్వు కంగారు పడవసరం లేదని. వెళ్ళి చెప్పండి. అమ్మాయికి మీకు ఇష్టమేనా అయితే? లేదు, ఉమ్, ఇష్టం లేదు. అదే ఎందుకు అంటున్నా. ఇష్టం లేదు. అంటే మామూలుగా మిమ్మల్ని పడేయాలంటే ఏం చేయాలి? ఇష్టపడాలంటే చేయమాకండి. ఏం చేసినా నేను గోడలు దూకాలా దూకండి. స్పైడర్ మ్యాన్ అవ్వాలా? అవ్వండి. ఆ, అయినా నేను పడాను కదా. ఆ, ఫైట్లు చేయాలా? మరి ఇంకేం చేయాలి? అంటే ఇంక ఇంత అందాన్ని దక్కించుకోవాలంటే అసలు ఏం చేయాలి? చెప్పండి. ఏం చేయమాకండి. ఫ్లటింగ్ మీకోసం- ఆపండి. ఫ్లట్టింగ్ కాదండి అసలు నేను ఓకే, ఇంత తక్కువ పరిచయంలో ఒక పర్సన్ గురించి ఎలా మాట్లాడేస్తారు? ఇట్లానా? లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్తాం, దేవుని డైలీ చూడం, కానీ వెళ్ళంగానే అన్నీ చెప్పుకుంటాం. అట్లనే మీరు నా దేవత, అందుకే మీకు అన్నీ చెప్పుకుంటున్నా. ఒక 5 minutes, జస్ట్ 5 minutes కూడా అవ్వలేదు కదా. 5 minutes చాలండి, ఒక్క నిమిషం చాలు జీవితం మారడానికి. మూవీస్ చూస్తారా బాగా? చూస్తా. అందుకే ఈ ఫ్లటింగ్ అంతా. అరే మొన్న పుష్ప మూవీ చూసా. పుష్ప మూవీలో హీరోయిన్ శ్రీవల్లి చెప్పిన పుష్ప చేస్తాడు లేదా? చేస్తాడు. అట్లా నేను కూడా మీకోసం ఏదైనా చేస్తా. ఇప్పటికిప్పుడు ఇలా గోడ దూకండి. దూకుతా నా ప్రపోజ్ చేస్తారు మరి? చెయ్యను. చెప్పండి, దూకితే ప్రపోజ్ చేస్తా అండి, చెప్పండి దూకుతా. చెయ్యను. ఏం తింటారు ఇంత అందంగా ఉన్నారు? మీరేం తింటారు? నేను అదే తింటా. నేనే అసలు అన్నమే తింటాను, కానీ నేను అందంగా లేనే, మీరు అందంగా ఉన్నారే. బహుశా బ్రహ్మదేవుడు అక్కడ స్వర్గంలో ఉంచుకోవడం కోసం తయారు చేసి ఉంటాడు. బై మిస్టేక్ కిందకు వచ్చారు మీరు. ఎంత ఖర్చు అయింది మీకు ఇక్కడ రావడానికి? ఏంటి? ఇక్కడ రావడానికి ఎంత ఖర్చు అయింది అంట? మాకు స్కూటీ ఉందా? అంటే స్వర్గం నుంచి స్కూటీ వేసుకొచ్చారు అయితే డైరెక్ట్. రంభా ఊరోసి మొత్తం మీ ఫ్రెండ్సేనా? అవును. మీకు పరిచయం చేయమంటారా? లేదు, మీరు చాలా నాకు వాళ్ళు పర్లేదు, నాకన్నా వాళ్ళు బాగుంటారు కదా, పరిచయం చేయండి. లేదు. భూమి మీద ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నా సరే నాకంటే మీరే అందంగా కనపడతారు. బాగా అర్థమవుతుంది. రోజుకి ఎంతమందికి ఇలా చెప్తారు? లేదు, రోజుకి అసలు నేను ఎవరికి చెప్పలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మిమ్మల్ని చూడంగానే ఫ్లాట్ అయిపోయాయి అనమాట. ప్రతి అబ్బాయి చెప్పే ఓడి ఇదే. సరే యాక్సెప్ట్ చేయరు కదా. మరి చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయమాకండి. మామూలు సరే మీకు ఎట్లాంటి ఎట్లాంటి లవర్ రావాలి? అదే అసలు లవ్ ఇష్టం లేదు. సరే హస్బెండ్ ఎట్లాంటి వాళ్ళు రావాలి? ఇందాక చెప్పారే పుష్ప మూవీ ఏం చెప్పారు? సేమ్ అలా. ఎట్లా వెళ్ళాలి? అంటే లైక్ అట్లా అని కాదు, ఇంకా ఇప్పుడు మీకోసం స్మగ్లింగ్ అట్లాంటివి చేయాలా? లేదు అలా చెప్పలేదు. కేర్ గా తను చెప్పిన మాట వింటాడు. అయ్యో మీరు చెప్పండి, నేను ఏ మాట ఇన్స్టాలో ఇప్పుడు తను అల్లు అర్జున్ ఎలా తన వైఫ్ మాత్రమే ఫాలో అవుతాడు అలా. సరే నేను అంతే సేమ్. అసలు నా కళ్ళు ఏంటండి బాబు అంత అందంగా ఉంది. నిజంగా ఎంతమంది చెప్పారు ఇప్పటి వరకు? నిజం చెప్పండి. ఏంటిది ఈ మాటలని? నేను ఎవరు చెప్తాను బాబు, నాకు చెప్పడానికి కూడా ఎవరు లేరు. అందరూ అబ్బాయిలే మెసేజ్ చేస్తారు నాకు. ఇప్పుడు ఇలా రోడ్ మీద ఎలా అయితే నేను కనిపించి మాట్లాడాను, అలా మా తమ్ముళ్ళని ఇంకా మీకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి సిస్టర్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఎవరు నచ్చలేదు నాకు, మరి మీరే నచ్చారు నాకు. ఎందుకు? వాళ్ళకి కూడా అమ్మాయిలే కదా.
అమ్మాయిలు అయితే ఇప్పుడు అమ్మాయి అంటే ఇప్పుడు ఇందాక వెళ్ళిన ముసలామని కూడా లవ్ చేయాలి. అమ్మాయి అంటే ఇప్పుడు ఇందాక వెళ్ళిన ముసలామని కూడా లవ్ చేయాలి. ఇందాక వెళ్ళింది కదా, పిలవమంటారా? చెప్తారా? వాళ్ళకు మనవాళ్ళు ఏమైనా ఉంటే పర్లేదు, పిలుస్తాను. చెప్పండి. ఆ అమ్మ కూడా బాగుంది కదా, నాకన్నా బాగుంది. వద్దులేండి. ఆ. అయితే మీరైతే పడరు అని నేను పడేస్తా. ఎలా? అంటే నేను యాక్చువల్లీ అందమైన అమ్మాయిలు అందరూ గాలోలుగా పడతారంట. మా ఏరియాలో నన్ను పెద్ద గాలోడు అంటారు. సో అట్లా. అంటే నేను అందంగా లేను కాబట్టి గాలడుగు పడను. అయితే ఇంకా మీరు పడరు ఇంకా అదే కదా నేను చెప్తున్నాను, పడినాను. అసలు. అస్సలు లేదు. సరే, అట్లానే ఉండండి మంచిగా. ఎవరికి పడమాకండి. యాక్చువల్లీ ఇదంతా ప్రాంక్ అనమాట. మీ తమ్ముడు చేయమన్నాడు. ఒకసారి కాల్ చేసి పిలవండి. హలో, ఏంటి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయావు? వీళ్ళంతా ప్రాంక్ అంట. ఏంటి ఇదంతా? అర్జెంటుగా మూసుకొని ఇక్కడికి రా ఫస్ట్. బ్రో చెప్పు బ్రో కొంచెం. ఏంటి ప్రాంక్ అంటే ఇది? ఫ్రాంక్ అంటే ఎందుకు? మన విజయవాడలో ఫ్రాంక్ చేస్తుంటారు ఇల్లు. అయితే నువ్వెందుకు చెప్పావు వీళ్ళన్నట్టు? చాలా రోజులు అయింది కదా, సరదాగా ఉండద్దు అని బాగుంది. ఎందుకు దూరం వెళ్తున్నాం? ముందుకు రా. ఏమైంది? ఇదంతా ఎందుకు? ఎందుకు చేయించావు? సరే బ్రో, అయితే ఇంకా అసలు ఏమనుకోమాకండి. ఓకే. ఓకేనా? హే గైస్, మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీరేం చెప్పాలనుకుంటున్నారా? ప్లీజ్ Please support సపోర్ట్ Prank Boy Vijayawada.